నువ్వా? మినిస్టర్ కారు ముందు జీప్ పెడతావేంటి? తీయరా. తీయడానికి సార్ తెచ్చిపెట్టింది. నేను మినిస్టర్ గారిని కలవాలి. ఏంటి, మినిస్టర్ గారిని కలవాలా? ఏరా రాస్కెల్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే మినిస్టర్ ఇంట్లో బట్టలు ఉతికేవాడంత వాల్యూ కూడా చేయడు. ఆయనకే అడ్డుపడాలని చూస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది. తీరా జీపు. నా గురించి నీకు తెలుసుగా. ఏసీపీ అని గాని పబ్లిక్ రోడ్ అని గాని చూడను. ఏమిటి ఏమిటి ప్రాబ్లం ఏమిటి? విదేశీ పర్యటన చేసి తిరిగొచ్చిన మినిస్టర్ మాధవరావు కారులో కోట్లు విలువ చేసే బంగారం, హవాలకు సంబంధించి లెక్కకు రాని ఫారెన్ కరెన్సీ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మినిస్టర్ గారి కారు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మా నాయకుడి గురించి అనవసరంగా మాట్లాడకు. మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు. ఎంత గొడవ చేసినా సరే సెంట్రల్ బ్యూరో ఆఫీసర్స్ వచ్చేంత వరకు మినిస్టర్ కారు నేను వదలను. నీకేం కావాలి? సార్, మీరు తప్పుగా అనుకోకండి. ఫారెన్ ట్రిప్ పేరుతో కోట్లాది రూపాయల గోల్డ్ కరెన్సీ విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారని, ఈసారి కూడా అలాగే తెచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే నువ్వేం పిగుతావు? హూ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ చంద్రబాబు, రూరల్ ఎస్పీ. నిన్ననే చార్జ్ తీసుకున్నారుగా. జీప్ తీ ముందు, మినిస్టర్ గారు వెళ్ళాలి. ఏరా, చెప్పేది వినపడదా? బండి తీరా ముందు. సారీ సార్, మినిస్టర్ కార్ కస్టడీలోకి తీసుకోక తప్పదు. ఏయ్ రాస్కల్, ఇవన్నీ చూడడానిక ఇక్కడ ఎస్పీ ఏసీపీ సర్కిల్ ఉన్నది? వాళ్ళ ముందే నువ్వు షో చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఇంత పొగరా? ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ అయినా నేను ఈ దేశంలో పౌరుణ్ణే కదా సార్. ఆ బాధ్యత నెరవేర్చాలి. You dirty bastard! What the hell do you think you are doing? Don't you realize you are crossing your authoritative limit? Son of a bitch! ఊటీ కాన్వెంట్ లో చదువు వచ్చిన నీవు ఇంతకంటే నీచంగా ఇంగ్లీష్ మాట్లాడగలవు. మున్సిపల్ స్కూల్లో చదువుకున్న నాకు అంత ఇంగ్లీష్ రాదు. కానీ నువ్వన్న మాటకి నిన్ను నడి రోడ్లో నిలబెట్టి తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టడమే కాదు, ఎడంకాలి చెప్పు తీసుకొని కొట్టడానికి కూడా వెనుకాడదు. ఒక తొక్కలో వేసే ఇంత అహంకారమా? వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. నేను ఒక తొక్కలో ఎస్ఐనే ఒప్పుకుంటాను. తిండి కూడా గతి లేని అప్పయ్య చౌదరి కొడుకు సత్యాన్ని. బట్ నేను మీలో ఒకడినే. ఆ విలువ మీరు నాకు ఇవ్వాలి. ప్రజాసేవనే ముసుగులో మంత్రులుగా పదవుల్లో ఉంటూ కోట్లు కోట్లు కాజేస్తున్న రాజకీయ నాయకుల్ని, జనాన్ని దోచుకుంటున్న అధికారుల్ని మనం నిలదీయాలి. ఈ మాధవరావు కుటుంబం కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉంటూ ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నారు. నీతి నిజాయితీ బొత్తిగా లేని వీడికి తిరగడానికో బెంజ్ కారు, అత్యంత విలాసవంతమైన జీవితం, మనం రక్తం ధారపోసిస్తున్నాం. అయినా మనం వాళ్లను గెలిపించి మళ్ళీ మంత్రుల్ని చేస్తున్నాం. జనం వెర్రినా కొడుకులని వీళ్లే చెప్తున్నారు. ఆ వెర్రినా కొడుకుల్లో ఒక నవ్వడానికి నేను సిద్ధంగా లేను. మాధవరావు నిజ స్వరూపం ఏంటో నేను చూపిస్తాను. నేను చెప్తుంది నిజమేనని అందరి ముందు ఇప్పుడే నిరూపిస్తాను. ఇదిగో చూడండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక వెర్రి నా కొడుకైన సబ్ ఇన్స్పెక్టర్ చేసింది తప్పైతే మీరు నన్ను శిక్షించండి. దౌగా నా కొడుక నిన్ను. సారీ, ఎంత కష్టపడ్డా ట్రాఫిక్ బ్లాక్ వల్ల లేట్ అయిపోయింది. ఏమైనా ప్రాబ్లం పెద్దదవకముందే కరెక్ట్ టైంకి వచ్చాం. ఏమంటారు సార్? వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఇక్కడ వాళ్ళు చాలట్లేదని ఢిల్లీ నుంచి పిలిపించాం. మిస్టర్ మాధవరావు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది.